Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. జూనియర్ ఎన్టీఆర్ నుంచి 6 years తర్వాత సోలో హీరోగా వచ్చిన ఫిల్మ్ దేవర నిన్న వరల్డ్ గా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవగా డే 1 ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ ని దక్కించుకుంది ఈ ఫిల్మ్. బట్ టాక్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 ఎఫెక్ట్ చేయలేకపోయింది. ఎన్టీఆర్ ఓపెనింగ్స్ కింగ్ అని ఎందుకంటారో మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఫిల్మ్. నైజాం నుంచి నెల్లూరు వరకు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని చితా కొట్టగా అటు ఓవర్సీస్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ని మించి పర్ఫామ్ చేసింది. ఏ హీరో ఫ్యాన్స్ అయినా ప్రెస్టీజియస్ గా తీసుకునే 2 ఏరియాస్ నైజాం అండ్ సీడెల్ లో నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్ పెడుతూ దుమ్ము లేపింది. ఇన్ఫాక్ట్ టాప్ 1-2 ప్లేసెస్ లో కూడా ఎన్టీఆర్ సినిమాలే ఉన్నాయని చెప్పొచ్చు. సినిమాకి ఇచ్చిన స్పెషల్ షోస్ అండ్ టికెట్ హైక్స్ కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్. నైజంలో ఎలా ఉన్నా సీరియల్లో ఈ మధ్య మార్కెట్ తగ్గుతూ రాగా డే 1 డబుల్ డిజిట్ లో నెంబర్ని నమోదు చేస్తూ ఈ టెరిటరీలో ఎన్టీఆర్ మాస్ పవర్ ఏంటో మరోసారి చూపెట్టింది దేవరా ఫిల్మ్. ఈ మాత్రం గ్రాస్ వచ్చినా చాలని చెప్పుకున్న ప్రతి ఏరియాలో కూడా అదే రేంజ్ నెంబర్ లో షేర్ ని పెడుతూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ సినిమాలకి ఆఫ్లైన్ లో టికెట్స్ ఏ రేంజ్ లో తేతాయో మనకి తెలిసిందే. అయితే నార్త్ లో కూడా ఇది అప్లై అవడం విశేషం. నార్త్ లో ఉన్న సింగిల్ స్క్రీన్స్ లో హిందీ వర్షన్ కి గాను ఆఫ్లైన్ లో టికెట్స్ గట్టిగా తెగాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తో డిసప్పాయింట్ చేసినా కూడా డే 1 అయితే ఇక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సో లేట్ చేయకుండా దేవరా డే 1 వరల్డ్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ములేపిన ఈ ఫిల్మ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రికార్డ్ పెట్టగా డిస్ట్రిక్ట్స్ లో కూడా డే 1 మంచిగా పర్ఫామ్ చేయడంతో ట్రేడ్ అయితే ఇక్కడ డే 1 18 కోట్ల వరకు షేర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయగా ఏకంగా 22.6 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ టాప్ 2 ఓపెనర్ గా నిలిచింది ఈ ఫిల్మ్. ఇందులో జీఎస్టీ నెంబర్స్ కూడా ఉన్నాయి. జీఎస్టీ తీసేసి చూస్తే 19.3 కోట్ల షేర్. సో ట్రిపుల్ ఆర్ 23.3 కోట్ల షేర్ తో టాప్ లో ఉండగా 22.6 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ లో నిలిచింది దేవరా ఫిల్మ్. నైజాంలో ఓవరాల్ గా బిజినెస్ 45 కోట్ల వరకు ఉండడంతో మరో 22.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే అసలు ఏమని చెప్పాలి ఎంత అని చెప్పాలి. ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు 5 కోట్ల మార్క్ ని అందుకోవడానికి నానా అవస్థలో పడుతుంటే 2018లోనే అరవింద్ సమేతతో ఆ మార్క్ ని ఈజీగా అందుకున్నాడు ఎన్టీఆర్. ఈసారి ఏకంగా 10 కోట్ల మార్క్ ని దాటిస్తూ 10.37 కోట్ల షేర్ ని పెట్టాడు. ఇందులో హైర్స్ 1.95 లక్షల రేంజ్ లో ఉన్నాయి. సో హైర్స్ లేకుండా చూస్తే వర్త్ షేర్ 8.42 కోట్ల రేంజ్ లో ఉంది. అయితే కడపలో డే 1 2.5 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా తిరుపతిలో కూడా 1 కోటి మార్క్ దాటిన ఫస్ట్ మూవీగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ఇక అనంతపురంలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా మిగిలిన అన్ని ఏరియాస్ లో నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్ గా మిగిలింది ఈ ఫిల్మ్. సీడెల్ లో బిజినెస్ 22 కోట్లు కావడంతో మరో 11.63 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ట్రిపుల్ ఆర్ 7.4 కోట్ల షేర్ తో స్టిల్ టాప్ ప్లేస్ లో ఉంది. సో 6.4 కోట్ల షేర్ తో టాప్ 2 ప్లేస్ లో నిలిచింది దేవరా ఫిల్మ్. వితౌట్ జీఎస్టీ 5.47 కోట్ల రేంజ్ లో అయితే ఉంది. సో ఉత్తరాంధ్రలో బిజినెస్ 12.5 కోట్లు కావడంతో మరో 6.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఈస్ట్ లో 4.7 కోట్లు కలెక్ట్ చేయగా వితౌట్ జీఎస్టీ 4 కోట్ల రేంజ్ లో ఉంది. ఈస్ట్ లో బిజినెస్ 8 కోట్లు కావడంతో మరో 3.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక వెస్ట్ లో 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా వితౌట్ జీఎస్టీ 3.6 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ టాప్ లిస్ట్ లో కూడా వెళ్ళలేకపోయింది ఈ ఫిల్మ్. వెస్ట్ లో స్టిల్ బాహుబలి 2 6 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో ఉండగా వకీల్ సాబ్ 4.5 కోట్ల షేర్ తో నాన్ రాజమౌళి రికార్డ్ గా ఉంది. ఇక గుంటూరు విషయానికి వస్తే అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టే రికార్డుల మొత్తం మోగించింది ఈ ఫిల్మ్. సీడెడ్ తర్వాత ఎన్టీఆర్ కి గుంటూరు స్ట్రాంగెస్ట్ జోన్. సో డే 1 7.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్ పెట్టగా వితౌట్ జీఎస్టీ లెక్క 6.2 కోట్లు దాటింది. గుంటూరు బిజినెస్ 8.5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక కృష్ణాలో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా వితౌట్ జీఎస్టీ ఇది 3 కోట్ల రేంజ్ లో అయితే ఉంది. కృష్ణాలో బిజినెస్ 7 కోట్లు. ఇక నెల్లూరులో 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా వితౌట్ జీఎస్టీ లెక్క 2 కోట్ల రేంజ్ లో ఉంది. అలా దేవరా డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 61.25 కోట్ల రేంజ్ లో ఉండగా ఇది ఆల్ టైమ్ టాప్ 2 ఓపెనర్. వితౌట్ జీఎస్టీ లెక్క 54 కోట్ల రేంజ్ లో ఉంది. గ్రాస్ 78 కోట్లు దాటింది. సో లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నట్టు ఎన్టీఆర్ తన మాస్ పవర్ ని చూపిస్తూ సలార్ని బీట్ చేసి తెలుగు స్టేట్స్ లో టాప్ 2 నెంబర్ అయితే పెట్టాడు. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 113 కోట్ల రేంజ్ లో ఉండగా డే 1 వితౌట్ జీఎస్టీ 54 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 60 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇదైతే సూపర్ స్టార్ట్. ఇక కర్ణాటకలో డే 1 10.15 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా 2 టైమ్స్ ఈ మార్క్ అందుకున్న వన్ ఆఫ్ ది హీరోగా రికార్డ్ పెట్టాడు. కర్ణాటకలో కన్నడ వర్షన్ కలెక్ట్ చేసిన గ్రాస్ 44 లక్షలు. ఇక కేరళలో 60 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా తమిళనాడు మొత్తం మీద 2.9 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఒక రకంగా కేరళ అండ్ తమిళనాడులో మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ బిజినెస్ కూడా తక్కువగా ఉండడంతో ఫైనల్ రన్ లో ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇక నార్త్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా డే 1 సాలిడ్ నెంబర్ అయితే పెట్టింది దేవరా ఫిల్మ్. ప్రీ సేల్స్ లో 1 కోటి మార్క్ కూడా దాటలేకపోయినా డే 1 ఆఫ్లైన్ లో టికెట్ గట్టిగా తగ్గడంతో 7.9 కోట్లు అయితే దాటింది. ఎలానో బిజినెస్ హిందీలో తక్కువ కావడంతో ఇదైతే బ్రేక్ ఈవెన్ కి కూడా పాసిబుల్ అయ్యే నెంబర్. అలా ఇండియాలో 98 కోట్ల
కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద మరో 47 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 145 కోట్ల రేంజ్ లో ఉండగా మేకర్స్ అయితే 172 కోట్ల పోస్టర్ ని అఫీషియల్ గా దింపారు. అంటే ట్రేడ్ లెక్కల కంటే 27 కోట్లు ఎక్కువ అనమాట. 145 కోట్ల గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. అయినా కూడా ఎంత పెద్ద నెంబర్ పెట్టారంటే రీజన్ ఏంటో వాళ్ళకే తెలియాలి. సో వీళ్ళ ప్రకారం డే 1 KGF 2 కంటే దేవరా డే 1 ఎక్కువ. వరల్డ్ వైడ్ గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 360 కోట్లు కావడంతో మరో 215 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. మరి డే 2 నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది దేవరా డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ వీకెండ్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.